మీరు రమణ మహర్షి ఫాలోవరా? షిరిడి సేవ, రమణ మహర్షి అవన్నీ చదువుతుంటా, యోగులందరూ, అవధూతలు. మీకు బాగా ఇష్టమైన పుస్తకం ఆధ్యాత్మికంగా? ఆధ్యాత్మికంగా షిరిడి సేవ జీవించారు, సాయి సచ్చరిత ఇవన్నీ ఇష్టమే నాకు. రమణ మహర్షి అంటే మీరు బాగా డివోటీ అయితే? డివోటీ బాగా చేస్తాను. ఏమని దండం పెట్టుకుంటారు? ఏమని దండం పెట్టుకుంటారు సార్? చెప్పాను కదా మళ్ళీ కరాటే కళ్యాణి బాగుంటుంది, ఇంటర్వ్యూలు చేయాలి, నాకు తొందరగా వదిలేయాలి, ఇదేనా సార్? సార్ ఏం కోరికలు కోరుతాను? ఏం కోరికలు కోరుతారు సార్? ఏ కోరికలు ఉండకూడదని కోరుతుంటాను. ఏ కోరికలు ఉండకూడదని? అదే కదా సుఖం. ఏ బాధ ఉండదు సార్. మరి మీరు జనరల్గా ఇష్టపడి తినే ఆహారం ఏముంటుంది? మీ డైట్ ఏంటి? కాంబినేషన్ పప్పు, చింతచిగురు. చింతచిగురు పప్పు, దానిలో కాంబినేషన్ నాన్ వెజ్, వెజ్? ఆమ్లెట్ కానీ, వడియాలు కానీ, ఆవకాయ పచ్చడి. నాన్ వెజ్ తినరా మీరు? నాన్ వెజ్ తింటాము, ఓన్లీ చికెన్. ఏం సార్ మిగిలిన ఏం తినరా? తింటా కానీ ఫిష్ అది రేటు అప్పుడప్పుడు తింటాను. పులస చేపలు తింటారా? అది ముళ్ళు ఎక్కువ. పుస్తలు అమ్ముకున్నా పులస వండుకోవాలంటారు మా సైడ్ అంటారు. అంటే అంత రుచి అని, అంత టేస్ట్. బాగా అది చింత పొలాలతో ఉండాలంట, మళ్ళీ దాన్ని కూడా కింద పొయ్యిలో అప్పుడు అలా వండేవారట. దాని టేస్ట్ దాకలో వండాలంట, మట్టి ఇది చెప్పుకుంటారు మా సైడ్, ఈస్ట్ గోదావరి. అదే అందుకే మీరు అటువైపు పులస గురించి ఇలస అంటారు, పులస అంటారు, రెండు పేర్లు చెప్తారు నాకు అర్థం. ధవళేశ్వరం దగ్గరికి వచ్చిన తర్వాత వాటర్ మారి పులస అవుద్దట. ఓకే, ధవళేశ్వరం అంటే మీరు యాక్టర్ అయ్యి ఇప్పుడు శ్వాసల కార్యక్రమాలు అలా పాల్గొంటున్నారు, కలిసి పులస అలాగే అవుద్దాను. నా మీద వేసారు అది కూడా. మొత్తానికి మంచి టేస్ట్ అంటారు కానీ ముళ్ళులు ఉంటాయి. అయితే మీరు చేపలు తినరు, పెద్ద ఫుడీ కాదు. మాకు పెద్ద ఇది కాదు. మీరు చిన్నప్పుడు చెరువులో చేపలు పట్టి తినాలి అలాంటివి ఏమైనా ఉన్నాయి జ్ఞాపకాలు? చింతకాయలు కొట్టుకోవడాలు, మామిడికాయలు, ఇలాంటివి చెప్పాలి సార్, మాకు తెలియనివి. మీరు మామిడి సినిమా విషయాలు అన్నీ తెలుస్తాయి మాకు. ఏమంటది అందులో ఉన్నాయంటాను. చెట్టు కింద మనం పిల్లలతో ఆడుకున్నాం, ఆడారా? అంటే మామిడికాయ కొట్టుకోవడం, ఉప్పు కారం పెట్టి తింటాం, ఇక అందరి జీవితాల్లోనే ఉంటాయి, కొత్తగా ఏముండవు. అయితే నారింజకాయలు ఒక దొడ్లో ఉండి, ఆ దొడ్డిగాలు ఆయనేమో ముందు కూర్చునేవాడు. అతను కానీ ఇందులోకి వస్తే మేము దొరికిపోతాం, ముళ్ళు ఉంటాయి కదా, గోడ మీద ఎక్కేవాడు. అందుకని ఆయన్ని మాటల్లో పెట్టేవాడు ఒక అతను, మా రాజు అని మా ఫ్రెండ్. పెద్ద స్కెచ్. అతను రాకుండా లోపలికి వస్తే విజిలేస్తాడు ఒకవేళ, నేను దుబ్బని పారిపోవాలి. అదొకటి గుర్తుంది మా దొంగతనాల్లో. ఓ సూపర్.